2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనుర్మీనాలకి అధిపతి గురువు, ధనస్సుకి అధిపతి గురువు. ఆ గురువు ఆరింట బాగాలేడు. ఈ రాశికి శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే ఏమీ బాగాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ శుక్రుడు వల్ల వివాహాలు జరుగుతాయి. శని వల్ల మాత్రం మీకు ఏదైనా వాహనాలు కొనుక్కుంటానికి మనకు వస్తాయి. మిగతా అన్నీ కూడా పూర్తిగా చెడుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలంటే ఆవుకి ఆహారం పెట్టడం మంచిది. తర్వాత ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి మరి మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం ఇది చాలా విశేషం. అదే కాదండి, అన్నిటినీ మించి తల్లిదండ్రులకి దండం పెట్టడం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయటం, వీటి వల్ల మీకున్న చెడు మొత్తం పోతుంది. అన్ని విధాల మంచి జరుగుతుంది. వీటన్నిటినీ మించింది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మీ జాతక రీత్యా ఫలితం ఏమైతే ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అట్లా కాని ఎడలా మీరు మరి హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ ధనస్సు రాశికి తృతీయంలో ఉన్నటువంటి శని చతుర్థానికి అర్ధాష్టమానికి రాబోతున్నాడు. శని 6 నెలలు ముందు రాబోయే ఫలితాన్ని ముందే చూపిస్తాడు, ముందే జాగ్రత్తను చూపిస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. ఈ రాశివాళ్ళు అర్ధాష్టమ శని రాబోతున్నాడు కాబట్టి నల్లటి గొడుగు దానం ఇవ్వటం మంచిది, నువ్వులు దానం ఇవ్వటం మంచిది. ఎవరైనా సరే ఈ చలికాలంలో ముందు ఈశ్వరుడికి ప్రీతి అయిన వాడు విష్ణుమూర్తి. ఈ నెల మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో విష్ణువుని పూజించినట్టయితే ఈశ్వరుడు మీకు వరం ఇస్తాడు. శివకేశవులు ఇద్దరు ఈశ్వరుని విష్ణువుని ఈశ్వరుడు పూజిస్తాడు. కాబట్టి వాళ్ళకి భేదం లేదు, మనకు మాత్రం భేదం ఉంది. శివాలయంలో పోయేవాడు విష్ణాలయంలో పోనంటాడు, విష్ణాలయంలో పోయేవాడు శివాలయంలోకి పోనంటాడు. కానీ ఇది చాలా తప్పు. వైష్ణవ సాంప్రదాయంలో అందరినీ అంటలే, కొంతమంది మాత్రం శివాలయాన్ని రావటం, దండం పెట్టడం అట్లా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాదండి. ఈశ్వరుడు అనేటువంటి వాడు జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరో అని. జగత్తులో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులే దైవము అని ఒక కవి చెప్పాడు. అదే కాదండి, మనకు సాక్షాత్కారంగా చాలా పరమేశ్వరుడు నేను ఉన్నాను చూపించాడు. శివలింగం పువ్వు ఉందండి, దానికి పరిగ కూడా ఉంటుంది. అట్లాగే శంకు పువ్వు ఉంది, శంకు ఆకారంలో ఉంటుంది. అదే కాదండి, శివలింగం విత్తనాలు ఉన్నాయండి, అచ్చగా లింగాకారంగా ఉంటాయి. ఎవరైనా సరే నాలుక బాగా చాపి అద్దం పెట్టుకొని చూస్తే కొండ నాలుక నుంచి లాలాజలం వస్తుంది. దాని కింద చిన్న శివలింగంగా కనబడుతుంది. ఈ నాలుక ఏమో పానవష్టంగా కనబడుతుంది. ప్రతి జీవరాశిలో శివుడు ఉన్నాడనేది నిర్ధారణ మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి శివుణ్ణి ద్వేషించొద్దు, విష్ణువుని ద్వేషించొద్దు. మన హిందూ మతం ఏంటంటే 33 కోట్ల జీవరాశులు ఉన్నాయి. చెట్టుని, పుట్టని, వ్యక్తిని, పావుని, తేలును కూడా పూజించడం మన హిందూ మత ధర్మం. కాబట్టి మన హిందూ మతంలో శివుణ్ణి విష్ణు భక్తులు ద్వేషించడం, విష్ణు భక్తుల్ని శివభక్తులు ద్వేషించడం ఇది చాలా పొరపాటు. ఎందుకంటే మన మతాన్ని ఇతర మతస్థులు ద్వేషిస్తున్నారు అంటే
మనలో ఉన్నటువంటి తప్పు వల్లే ఇట్లా జరుగుతుంది అని చెప్పాలి. కాబట్టి మనలో మనకు తేడాలు రాకూడదు ఒకటి. తర్వాత ఏ మతస్థులైనా సరే హిందూ మతంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా ఈ 4 వేదాల్లోనే చెప్పబడి ఉన్నాయి. దీంతో భాగాలనే అందరూ తీసుకున్నారు. న్యాయశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్ర భాగంలో నుంచే న్యాయశాస్త్రం తీసుకున్నారు. ఏ మతమైనా సరే తల్లిదండ్రులకు అన్నం పెట్టబాగరా అని చెప్పారా? ఏ మతమైనా సరే పండగ చేసేటప్పుడు సూర్య చంద్రులను చూసి పండగ చేస్తున్నారా? మరి అందరూ అమావాస్య రోజు చెడు జరుగుతుందనుకుంటున్నారు. అమావాస్య రోజు పూజించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అట్లాగే ఎప్పుడు కూడా ఏమిటా అంటే మానవులు ఎవడి మతమైనా పెళ్లి చేసేప్పుడు 10 మందికి అన్నం పెట్టమన్నారా, వద్దన్నారా? హిందూ మతంలో అందరూ అన్నం పెడుతున్నారు కదా, ఇంకో మతం వాళ్ళు ఎవరన్నా మానేస్తున్నారా అన్నం పెట్టడం? ఇది ఏమిటి అంటే మతం అనేది మనుగడ సాగించేది మతం. ఈ మతం ఎట్లా ఉంటుంది? ఎవరికి అపకారం చేయకుండా ఉండేది మతం, ఎవరికైనా ఉపకారం చేయగలిగింది మతం, మంచి చెప్పేది మతం. కాబట్టి ఏ మతమైనా సరే ఎవరిని ద్వేషించకుండా ఉండేదే మతం. అటువంటి మతాన్ని మనం విస్మరించకూడదు. ఎందుకంటే క్రిస్టియన్ మతంలో 10వ భాగం 10వ వంతు చర్చికి ఇస్తున్నారు. ముస్లింలు కూడా 10వ భాగం మరి మసీదుకి ఇస్తున్నారు. మన మతంలో 10వ భాగం ఇవ్వటం మనం కూడా ధర్మం. కానీ మన మతంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇది వివరంగా చెప్పడం తప్పు మాత్రం కాదు, దాన్ని మార్చుకోవడం కోసం చెబుతున్నా. మన మతాన్ని ద్వేషించడానికి, మన మతాన్ని విమర్శించడానికి, మన జనాల్ని ద్వేషించడానికి కానీ నేను మాత్రం చెప్పట్లా. ఎందుకంటే దేవుడికి ఇవ్వటమే నేర్చుకోవాలి కానీ దేవుడు సొమ్ము తినటం నేర్చుకోకూడదు. దేవుడు సొమ్ము తినటం అనేది ఏదో తెలియని వాడు కొంతమంది తెలియకనో అమాయకత్వంలోనూ మూర్ఖత్వంలోనూ దేవుడు ఆస్తులు స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు ఆస్తులు హిందూ మతంలో దేవుడికి ఇచ్చినంత ఐశ్వర్యం, దేవుడికి ఉన్నంత ఐశ్వర్యం ఏ మతంలోనూ లేదు. దీన్ని సరిగ్గా ఉంచితే అన్ని మతాలని పోషించగలిగిన ఐశ్వర్యం మన హిందూ దేవాలయాల్లో ఉన్నాయి. కాబట్టి దైవాన్ని పూజించడం కంటే దేవాలయాలు సొమ్ము తినకుండా ఉండటం, దైవానికి అపకారం చేయకుండా ఉండటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యను జాగ్రత్తగా చూసుకోవటం, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు. ఈ లక్షణాలు పూర్తిగా అవలంబించాలి. ఈ ధనుస్సు రాశికి శని అర్ధాష్టమంలోకి వస్తున్నాడు. చాలా గడ్డు టైము. ఇప్పుడు కుజుడు అష్టమంలో ఉన్నాడు, గురువు 6ంట ఉన్నాడు, పూర్తిగా చెడు టైము. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.